హలో అండి, అందరికీ నమస్కారం. దక్షిణాయనం శరదృతువు ఆశ్వీజ మాసం కృష్ణపక్షం దశమి ఆశ్లేష నక్షత్రం శనివారం. ఈరోజు చాలా విశేషమైనటువంటి రోజు. దశమిలో శనివారం రోజు భగవంతుని ధ్యానం చాలా విశేషమైనటువంటి శక్తినిస్తుంది. ఈరోజు ఆంజనేయ స్వామి నామాన్ని జపించాలి. కాబట్టి అందరూ కూడా మంత్రబలంలో భాగంగా ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః, ఓం శ్రీ ఆంజనేయాయ నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన జాతక చక్రంలో శని దోషం ఉంటే దూరం అవుతుంది. శని ప్రభావం నుండి తప్పించుకోగలరు. అంతేకాకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహం ప్రాప్తిస్తుంది. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో అన్ని పనులు మనకి అనుకూలంగా అవుతాయి. ఈరోజు అనుకూలమైతే హనుమాన్ చాలీసా పారాయణ చాలా మంచిది. అలా చేయడం వలన శుభప్రదం అవుతుంది. శనితత్వం, శని దోషాలు తగ్గిపోతాయి. ఇక గృహ సంపద అయితే కొన్ని వస్తువులను ఇంట్లో పెట్టడం వలన మనకి గృహ సంపద కలుగుతుంది. ప్రతి దేవుడి గదిలో ఉండాల్సినవి కొన్ని ఉంటాయి. అవి ఉన్నప్పుడే అక్కడ దేవతా శక్తి ఆకర్షించబడుతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. దేవుడి గదిలో ఖచ్చితంగా ఉండాల్సినది నెమలి పింఛం, తర్వాత గవ్వలు మరియు గోమతి చక్రాలు, ఇంకా శంఖం. అయితే శంఖం కొన భూమికి తాకకూడదు, అంటే శంఖాన్ని కింద పెట్టకూడదు. దీనికి స్టాండ్ కూడా లభిస్తుంది. ఇక ఇది గృహ సంపదను అభివృద్ధి చేస్తుంది. పూజ గదిలో ఇవి ఉంటే దైవబలం పెరుగుతుంది. అదేవిధంగా కలశం కూడా ఉండాలి. అంటే ఒక చెంబుతో కానీ ఒక గ్లాసుతో కానీ నీటిని తీసుకొని అందులో ఒక పుష్పాన్ని ఉంచి దేవుడి గదిలో ఉంచాలి. ఇది ఎంతో శక్తినిస్తుంది. అంతేకాకుండా పాజిటివ్ శక్తిని, హీలింగ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. ప్రకృతిలో ఉండే శక్తిని ఇది ఆకర్షిస్తుంది. గవ్వలు ఇంట్లో ఉంచడం వలన లక్ష్మిని ఆకర్షిస్తాయి. ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. నెమలి పింఛం దేవుడి గదిలో ఉంచడం వలన భక్తిలో, పూజలో ఏకాగ్రత పెరుగుతుంది. వేరే ఆలోచనలు ఏమీ రాకుండా దేవుడిపై ఏకాగ్రత ఉంటుంది. అంత గొప్ప శక్తి నెమలి పింఛాలకు ఉంటుంది. దీని వెనక ఎంతో విజ్ఞానం, వైజ్ఞానికం కూడా ఉంది. ఇలా ఈ వస్తువులు దేవుడి గదిలో ఉంచడం వలన పంచభూతాలను ఆకర్షిస్తాయి. ఈ పంచభూతాల శక్తి వలన దైవశక్తి అభివృద్ధి అవుతుంది. ఆ సమయంలో ఏకాగ్రతగా పూజించడం వలన ఆత్మబలం పెరిగి సంకల్పం ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా ఏ ఆటంకాలు లేకుండా నెరవేరుతాయి. ముఖ్యంగా కుటుంబంలో చిరాకు, కోపం, గొడవలు లేకుండా ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇక దివ్య పూజ. రేపు ఆదివారం ఏకాదశి. ఈ రోజున శాలిగ్రామ పూజ చాలా విశేషమైనటువంటిది. కానీ శాలగ్రామాలు అందరి ఇళ్లల్లో ఉండవు. కాబట్టి మహావిష్ణువుకి పాలాభిషేకం చేయాలి. లేదా విష్ణు రూపాలైనటువంటి కృష్ణుడు కానీ, వెంకటేశ్వరుడు కానీ, రాముల వారు, ఇలా ఏ దైవానికైనా సరే పాలాభిషేకం చేసి దేవుడికి గోధుమలతో తయారు చేసిన ప్రసాదాన్ని నైవేద్యంగా పెట్టి, లేక ఇలా కుదరకపోతే గోధుమలు వేయించి దానికి కొంచెం బెల్లం కలిపి నైవేద్యంగా పెట్టవచ్చు. ఇలా నైవేద్యం చేసి విష్ణు సహస్రనామం చదవడం వలన పితృదోషాలు దూరమవుతాయి. ఇలా ఏదైనా మహావిష్ణువుకి సంబంధించిన స్తోత్రాలు పారాయణ చేయడం వలన విష్ణులోకం ప్రాప్తిస్తుంది. జీవితంలో బ్రహ్మహత్య దోషాలు, బ్రాహ్మణ నింద, స్త్రీ శాపాలు, తల్లిదండ్రుల నింద ఇలా ఏవైనా చేసి ఉంటే రేపు మహావిష్ణువుకి సబాదభక్షం అంటే గోధుమ రవ్వతో చేసిన నైవేద్యాన్ని ప్రసాదంగా పెట్టి క్షమాపణ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వలన దోషాలన్నీ దూరమైపోతాయి. లేదా గోపంచరత్నం లేదా గోపంచక స్తోత్రాన్ని పారాయణ చేసుకోవాలి. అంటే 5 శ్లోకాలతో కూడిన దానిని పంచకం అంటారు. దీనిని పారాయణ చేయడం వలన దోషాలన్నీ తొలగిపోతాయి. ఇవన్నీ చేయలేకపోతే మహావిష్ణువుని పూజించి గోవుకి ఏదైనా తినిపించినా సరిపోతుంది. దోషాలు తొలగిపోతాయి. ఇక ఆయుక్షేమం, దివ్యమైన ఆయుక్షేమం. చాలామంది స్త్రీలలో విటమిన్స్ లోపం వలనో, లేదా ఏదైనా అనారోగ్య కారణంగానో, లేదా ఏదైనా ఎలర్జీ వలనో హెయిర్ ఫాల్ అయిపోతూ ఉంటుంది. ఇది స్త్రీ, పురుషులు ఇద్దరిలోనూ ఉంటుంది. అయితే కొందరిలో హెయిర్కి స్ట్రెంగ్త్ లేకపోవడం వలన కూడా హెయిర్ ఊడిపోతూ ఉంటుంది. హెయిర్ ఊడిపోవడానికి బాడీలో ఉండే విటమిన్స్, హార్మోన్స్ కూడా కారణమవుతూ ఉంటాయి. అయితే
ఇలా హెయిర్ లాస్ అవ్వకుండా ఉండడానికి అద్భుతమైన ఔషధం తానక్కాయ చూర్ణం. ఈ పౌడర్ని 3 గ్రాముల చొప్పున 1 గ్లాసు నీటిలో తీసుకొని కొంచెం తేనె కలుపుకొని 2 పూటల భోజనం తర్వాత తాగాలి. ఇది హై ఫైబర్ మరియు ఎన్నో విటమిన్స్ని అందిస్తుంది. ఇందులో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, స్కిన్ అలర్జీని తగ్గిస్తుంది మరియు జీర్ణ వ్యవస్థను పెంచుతుంది. అటువంటిది తానక్కాయ చూర్ణం. ఇది శరీరానికి ఒక రకమైన అమృతంగా చెప్పుకోవచ్చు. ఈ చూర్ణాన్ని 4 నెలలు ఉపయోగించడం వలన మంచి ఫలితం కనిపిస్తుంది. ఇక ఆలయ దర్శనం. ఈరోజు దశమి శనివారం. మహావిష్ణువు దర్శనం చాలా మంచిది. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద అంటూ గోవింద నామాలని మనసులోనే స్మరణ చేసుకుంటూ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం వలన సర్వశుభాలు కలుగుతాయి. శనివారం రోజు మహావిష్ణువును దర్శించుకోవాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. అయితే ప్రతిరోజు కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితం కలుగుతుంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరం కూడా కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం అంటూ మేలుకొల్పుతాం. ఆయన యొక్క చల్లని చూపులే మనకి శ్రీరామ రక్ష. ఆయన యొక్క అనుగ్రహమే మనకి కొండంత అండ. వేం అంటే పాపాలు, కట అంటే తొలగించే అని అర్థం. ఈశ్వరుడు అంటే దేవుడు. ఇలా వెంకటేశ్వరుడుగా ఆయన వెలిశారు. భృగు మహర్షి గర్వం అణిచేందుకు తన స్థానమైన శ్రీహరి వక్షస్థలాన్ని తన్నిన ఆయన్ని శిక్షించకపోగా విష్ణుమూర్తి అతడి పాదాలను పట్టుకోవడం భరించలేకపోయినటువంటి అమ్మవారు అలిగి భూమిపైకి వచ్చేస్తారు. సతీమణి జాడను వెతుకుతూ తాను కూడా భూమిపైకి వచ్చిన స్వామివారు వెంకటేశ్వరుడిగా శ్రీనివాసాన్ని ఏర్పరచుకొని నాటి నుండి ప్రాణకోటిని అనుగ్రహిస్తున్నారు. అలా ఆ శ్రీనివాసుడు కొలువు తీరినటువంటి ఎన్నో దేవాలయాలని భక్తులు దర్శించుకుంటూ తరిస్తున్నారు. అలా కూకుట్పల్లి హౌసింగ్ బోర్డులో కొలువు తీరినటువంటి శ్రీ వెంకటేశ్వరుడిని ఈరోజు మనం దర్శనం చేసుకుందాం. ఈ దేవాలయం 1.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించబడి ఉంటుంది. ప్రాంగణంలోకి అడుగుపెట్టిన వెంటనే శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి దర్శన భాగ్యం లభిస్తుంది. అనంతరం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య దర్శనం కలుగుతుంది. ఇక్కడ స్వామివారి విగ్రహ స్వరూపాన్ని తిలకించి భక్తులంతా సమ్మోహం చెందుతూ ఉంటారు. 1985వ సంవత్సరంలో ముక్కోటి ఏకాదశి రోజున ఆలయ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 1933 జూన్ 14వ తేదీన శ్రీ కంచి విజయేంద్ర స్వామివారి నేతృత్వంలో స్వామివారి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది. మృత్యుంజయ గణపతి పక్కనే శ్రీ రామలింగేశ్వర స్వామివారి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించారు. జగద్గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల వారిని సైతం ఇక్కడ దర్శించుకోవచ్చు. వివాహ ప్రాప్తికై శీఘ్ర పరిణయ యాగాన్ని, సత్సంతాన ప్రాప్తికై పుత్రకామేష్టి యాగాన్ని ఇక్కడ నిర్వహిస్తారు. వీటితో పాటు మృత్యుంజయ యాగాన్ని సైతం ఈ ఆలయంలో నిర్వహిస్తారు. హరిహర నిలయంగా అలరారుతున్నటువంటి ఈ దేవాలయంలోని పుష్కరిణిని భక్తులు నయనానందకరంగా దర్శనం చేసుకోవచ్చు. హైదరాబాద్లోనే ఉన్న కారణంగా కూకుట్పల్లి హౌసింగ్ బోర్డులోని వెంకటేశ్వర స్వామి వారిని అందరూ కూడా దర్శనం చేసుకొని తరించాలని కోరుకుందాం. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మినప్పిండితో 2 ప్రమిదలు చేసి గణపతి ముందు పెట్టి గణపతికి గం గణపతియే నమః అంటూ 21 గరికని సమర్పించుకొని గణపతిని పూజించడం వలన ఇంట్లో కోపాలు తగ్గుతాయి, రాహుదోషాలు తగ్గిపోతాయి. దానివలన పిల్లల్లో ఎవరికైనా చదువులో ఇబ్బందులు మరియు చెడు స్నేహాలు మరియు చెడు వాటికి ఆకర్షణ అవుతూ ఉంటే గణపతిని పూజించడం వలన పిల్లలు ఏకాగ్రతగా చదువుకుంటారు, ఏకాగ్రత పెరుగుతుంది. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.